నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు హైందవ ధర్మ పరిరక్షణ అద్భుతంగా జరగాల అన్నటువంటి ఆలోచనతో ఆయన చేసిన అనేక ధార్మిక కార్యక్రమాలలో అతి ముఖ్యమైనటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గుడులలో వేదపారాయణ నిరంతరాయంగా జ్వలించాలా అన్నటువంటి ఒక సత్సంకల్పంతో నేను అధ్యక్షుడిగా ఉన్న సమయాన టీటీడీకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం 700 వేద పారాయణదారులను కొత్తగా నియమించాలా అన్నటువంటి నిర్ణయం తీసుకొని టీటీడీ దానికి సంబంధించి అందరికీ వెనువెంటనే ఉద్యోగాలు కల్పించాలన్నటువంటి ఆలోచనతో ముందడుగు వేయటం జరిగింది. అంతలోపలే మా ప్రభుత్వం వెళ్ళిపోవటము, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ వేదపారాయణదారుల ఉద్యోగ నియామకాలు పూర్తిగా సంవత్సరం కాలం పైగా అటకెక్కించి ఆ తరువాత మేము చేసినటువంటి విమర్శలకు జడిసినటువంటి ప్రభుత్వం 4 నెలల క్రితం వేదపారాయణదారులకు ఇంటర్వ్యూస్ నిర్వహించటం జరిగింది. ఆ ఇంటర్వ్యూస్ జరిపినటువంటి తీరంతా కూడా చాలా వివాదాస్పదంగా జరగటం అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇంటర్వ్యూలు పూర్తయ్యి 4 నెలలైనప్పటికీ కూడా ఇప్పటికీ ఫలితాలు ప్రకటించకపోవటము, ఆ ఇంటర్వ్యూస్లో ఎంపిక కాబడ్డటువంటి అభ్యర్థుల దగ్గరికి ఆ ఇంటర్వ్యూలలో అబ్జర్వర్గా నియమితుడైనటువంటి వ్యక్తి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కీలక స్థానంలో నియమింపబడ్డటువంటి ఒక రిటైర్డ్ వ్యక్తి వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి మీరు సెలెక్ట్ అయ్యారు అని ఒక్కొక్కళ్ళ దగ్గర ₹1,00,000 వసూలు చేస్తున్నట్టుగా వాళ్ళందరూ కూడా ఎవరైతే ఎంపిక కాబడ్డామో అని ఈయన వాళ్లకు చెప్పారో వాళ్ళందరూ కూడా వాపోతున్నారు. అంటే టీటీడీలో చివరకు వేదం ఘోషించేటువంటి బ్రాహ్మణోత్తముల దగ్గర కూడా వాళ్ళ జీవనోపాధి కోసమని హైందవ ధర్మాన్ని పరిరక్షించాలా అన్నటువంటి సదాశయంతో సత్సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈ రకంగా వాడుకుంటున్నారు. అంటే అవినీతికి వాడుకుంటున్నారంటే ఇంతకంటే దుర్మార్గం లేదు. ఆ అబ్జర్వర్ ఎవరో గుర్తించాలా, కఠిన చర్యలు అతని మీద తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వెనువెంటనే ఫలితాలు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే మరొక ఆశ్చర్యకరమైన నిర్ఘాంతపోయేటువంటి విషయం, టీటీడీ ఆలయాలకు సంబంధించి ముఖ్యంగా తిరుమల స్వామి క్షేత్రంలో ఉండేటువంటి ఉద్యోగస్తులనందరినీ కూడా శ్రీవారి కళ్యాణం జరిపేటువంటి సంపంగి మంటపంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉద్యోగస్తులను, వేదం చెప్పేటువంటి వాళ్లను, స్వాములను అందరినీ పిలిచి ఈ పెద్ద మనుషులు, కొండ మీద ఉన్నటువంటి పెద్ద మనుషులు, టీటీడీ పెద్ద మనుషులు, మీ ఫోన్లన్నీ కూడా ట్యాప్ అవుతున్నాయి, మీరు ఎవరెవరికి ఫోన్లు చేస్తున్నారు, కరుణాకర్ రెడ్డికి ఏ రకమైనటువంటి సమాచారం ఇస్తున్నారు, అవన్నీ కూడా ముఖ్యమంత్రి కార్యాలయానికి నేరుగా వెళ్ళిపోతున్నాయి. మేము మీ మంచి కోసమని చెప్తున్నాము. మీరు ఒకవేళ ఇరుక్కుంటే మిమ్మల్ని ఎవరు కూడా కాపాడలేరు. ఇక్కడి రహస్యాలు ఎవ్వరూ కూడా బయట పెట్టకూడదు అని అనునయం చేస్తున్నట్టుగా బెదిరించినారు.
వీళ్ళు అనుకుంటున్నారు, ఎవరైతే ఆ పెద్ద మనుషులు చైర్మన్తో సహా, మీరు ఎంతమందిని బెదిరించినా మీ అరాచకాలను భరించలేనటువంటి ఆ ఉద్యోగస్తులు, ఆ అర్చకులు, ఆ వేదపారాయణదారులు వీళ్ళందరూ కూడా మీ బెదిరింపులకు బెదిరినట్టు కనపడి ఆ తరువాత వెంటనే మాకు సమాచారం అందిస్తూనే ఉన్నారు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అసలు మీకెందుకు భయం? వాళ్ళు అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల దగ్గర ఏ విధమైనటువంటి రహస్యాలు ఉంటాయి? అంటే మీరు తప్పు చేస్తున్నారు కాబట్టి మీ తప్పులను కరుణాకర్ రెడ్డికి చేరవేస్తారు అన్నటువంటి భయంతో బెదిరించటం తప్ప మరొకటి కాదు అన్నది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది కదా. ఇంత అరాచకం కొండ మీద జరుగుతున్నది ఈ టీటీడీ పాలక మండలి అధ్యక్షుడు బిఆర్ నాయుడు గారి నాయకత్వంలోనని ఈ విషయాన్ని కూడా బయటపెడుతున్నాం.